మిమ్మల్ని బ్రతికించేది ఆయనే. చివరకు మీరంతా ఆయన వద్దకే తిరిగిపోతారు. ఇంకా ఆయనే ఈ ధరణిలో ఉన్న సమస్తాన్ని మీ కొరకు సృష్టించినాడు. తర్వాత తన జ్ఞానాన్ని పైకి మరల్చి సప్తాకాశాలను సృష్టించి వాడు ఆయనే. ఆకాశం లేదంతకు ముందు ఈయన తన యొక్క జ్ఞానాన్ని పైకి పంపి మొత్తం ఆకాశమంతా, అదే బహోపనిషత్తులో ఆకాశం లేదు, నక్షత్రములు లేవు, చంద్రుడు లేడు, ఏమీ లేదు, అనంతమైనటువంటి విశ్వమంతా ఉన్నటువంటి వాడు నారాయణుడు ఒక్కడే, ఆయనే ఏర్పాటు చేశాడు అనేటటువంటి విషయాన్ని అదే దివ్య ఖురాన్ కూడా యథాతథంగా ఇంత మార్పు లేకుండా అభివ్యక్తం చేసింది అనంటే ఏ మహనీయుడు చెప్పినా తత్వం అనేది ఒక్కటే, సత్యం ఒక్కటే. నిజంగా దేవుళ్ళు సత్యం అనేది ఎప్పుడూ ఒకటే తప్ప విభిన్నమైనటువంటి దేవుళ్ళుంటే మనకంటే ఎక్కువ పార్టీలు ఉండే వాళ్ళకు కూడా ఈ దేవుడు మానవుడిని ఇట్లా సృష్టించాడు కనుక నేను ఇంకొక రకంగా సృష్టించాలి అని అనుకుంటుండేవాడు ఆయన. అంటే ఈయన 2 కళ్ళు పెట్టి 1 నోరు పెడితే ఆయన 1 కన్ను పెట్టి 2 నోళ్ళు పెట్టాలని అనుకుని ఉండేవాడు తప్పనిసరిగా. కానీ ఒక్కడే భగవంతుడు అని చెప్పటానికి అనంతమైనటువంటి సృష్టిలో మానవ జాతినంతా ఒకే విధంగా సృష్టించడమే దానికి నిదర్శనం, అంతకంటే వేరే నిదర్శనం అవసరం లేదు. అయితే ఆయన అన్నాడు, ఈ సృష్టిలో ఉన్నటువంటి నీ ప్రాణం తీసేది ఆయనే, ప్రాణం పోసేది ఆయనే. ఇదే భగవద్గీతలో శ్రీకృష్ణ స్వామి ఆ 2వ అధ్యాయంలో అంటూ ఉన్నారు, యయేనం వేత్తి హంతారం యజ్ఞైనం మన్యతే హతః ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి నహన్యతే. అర్జున, చంపేటటువంటి వాడు వేరేవాడు లేడు, చచ్చేవాడు కూడా వేరే లేదు. ఇవంతా కూడా నా యొక్క అభిప్రాయానుసారంగానే సాగుతూ ఉన్నాయి. ఇదే దివ్య ఖురాన్లో ఉన్నప్పటికీ, అదే భగవద్గీతలో ఉన్నప్పటికీ. అంతేకాదు ఆయన ప్రకృతి అన్నాం. మనం ప్రకృతి అంటే అర్థం ఏమిటండి? నేచర్ అంటాడు ఇంగ్లీష్లో. మనం ప్రకృతి అన్నాం. ఏమిటి ప్రకృతి అనంటే ప్రకృష్టముగా కృతి చేయబడినది అని అర్థం. ప్రకృష్టంగా చేయబడింది అనంటే చేసిన వాడు ఒకడు ఉండాలి. ప్రకృష్టంగా చేయటం ఏమిటి? ఇప్పుడున్నటువంటి ఆ సూర్య గోళం ఇంకా చాలా కింద ఉన్నట్లయితే మాడి చచ్చి ఉండేవాళ్ళు మొత్తం అంతా. లేదు, ఇంకా పైకి వెళ్ళినట్లయితే మొత్తం మంచులాగా ముద్దయి ఉండేవాళ్ళు. ఆ విధంగా కాకుండా మానవ జాతి జీవించటానికి ఏ విధంగా అనుకూలమగునో ఆ విధంగా చేయబడింది కనుకనే దానికి ప్రకృతి అనేటటువంటి పేరు వచ్చింది. ప్రకృష్టంగా చేయబడింది కనుక అందుకే ఒక పరి జగముల వెలినిడి ఒక పరిలో పలికి గొనుచు ఉభయము గనుచు సకలార్థ సాక్షియగు అయ్యకలంకుని ఆత్మమయుని అర్థింతుమదిల్. భగవంతుడు ఈ ప్రపంచమంతా కూడా ఒక్కొక్కసారి సృష్టిస్తూ ఉన్నాడు. కొంతకాలం తన గర్భగోళంలో నిక్షిప్తం చేసుకుంటూ ఉన్నాడు. ఏది చేసినా ఈ అనంత ప్రపంచానికి ఎవరు ఈ మొత్తం గమనిస్తూ ఉన్నటువంటి వాడెవడు? అందుకే తెలుగులో ఒక సామెత, గంపంత కన్ను పెట్టి కాచేవాడికి తెలుసు. అంటే ఎక్కడ ఏ మూల ఏది జరుగుతూ ఉన్నప్పటికీ పరమాత్మ యొక్క కన్ను నుంచి తప్పించుకోలేవు. ఎవరినైనా తప్పించుకోవచ్చు కానీ పరమాత్మ యొక్క దృష్టి నుంచి మాత్రం తప్పించుకోలేవు. కనుక ఈ అన్నిటికీ కూడా సాక్షీభూతమై ఉన్నటువంటి ఆ పరమాత్మ ఉన్నాడే, ఆ పరమాత్మని నేను సేవించదను. ఆయనే సృష్టికర్త, అన్నిటినీ సృష్టించినవాడు. ఎక్కడ నువ్వు ఏ పని చేసినా ఆయన దర్శిస్తూ ఉన్నాడు. దీనినే దివ్య ఖురాన్ ఆల్ బఖరా 30-33లో భూమి ఆకాశంలో మీకు గోప్యంగా ఉన్న సత్యాలన్నీ నాకు తెలుసు అని మీరు ప్రకటించే, మీరు దాచేవి అన్నీ నాకు తెలుసునని నేను మీకు చెప్పలేదా? అంటే మీరు కొన్ని పనులు నాకు చెప్పకపోవచ్చు, మీరు చెప్పలేదని నాకు తెలియకుండా ఉండవు. అనంత ప్రపంచానికి నేనే సర్వసాక్షిని. అదే
పైని భగవద్గీతలో కూడా, ఏది భాగవతంలో ఉన్న పద్యంలో కూడా చెప్పబడినటువంటి లక్షణం అదే. శ్రీకృష్ణ స్వామి వారు భగవద్గీతలో మత్తః పరతరం నాస్తి కించిదస్తి ధనంజయా మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణౌ ఇవా. మత్తః పరతరం నాస్తి. అర్జునా, ఈ అనంతమైనటువంటి విశ్వంలో నేను కానటువంటిది ఒక్క రేణువు కూడా లేదు. ఈ అనంత విశ్వంలో ప్రతి రేణువును నేనే. మొత్తం ఈ ప్రపంచమంతా నా యొక్క అవతారమే. అయితే ఒక దారంలో అనేకములైనటువంటి రంగు కలిగినటువంటి మాణిక్యములు కూరుస్తూ ఉన్నాం. అయితే దారం ఒక్కటే. ఈ దారం ఆధారం లేకపోతే మణుల్ని కూర్చడానికి లేదు. ఈ మణులు కొన్ని ఎర్రగా ఉన్నాయి, కొన్ని పచ్చగా ఉన్నాయి, వివిధములైనటువంటివి. ఆ విధంగానే ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా వీళ్ళన్నిటికీ సూత్రభూతమైనటువంటి వాణ్ణి నేనే. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జాతులు, మతములు అన్నిటికీ కూడా ఆధారమైనటువంటి వాణ్ణి నేనే. నేను కాక ఇంకొకటి ఈ ప్రపంచంలో లేదు. ఆ విధంగానే ఈశావాస్యోపనిషత్తు ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన శక్తేన భుంజీతం మాగ్రథః కస్య స్విద్ధనం. ఈ ప్రపంచంలో భగవంతుడు తప్ప రెండవది లేదు. అన్నీ భగవత్తత్వం చేత కప్పబడినయి. అందువల్ల త్యక్తేన భుంజీథా, త్యాగంతో జీవితాన్ని అనుభవించు. మా క్రధః కస్య సిద్ధనం, ఎవరి ధనాన్ని కూడా నీవు ఆశించకు. అంటే ఎంత గొప్పగా చెప్పారండి. అర్థం చేసుకో. ఈ ప్రపంచమంతా భగవత్తత్వంతో కప్పబడినప్పుడు ప్రతి ప్రాణిలోనూ కూడా భగవత్తత్వం ఉన్నది. నీవు ఎవరి ధనాన్ని దొంగిలించినా దైవానికే చెందుతుంది. నువ్వు ఎవరిని నిందించినా దైవానికే చెందుతుంది. అందుకే సర్వం విష్ణుమయం జగత్ అన్నారు. భగవంతుడు లేనటువంటి వాడు హిరణ్యకశిపుడు అడిగాడు, అరే ప్రహ్లాదుడా, హరి 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 అంటూ ఉన్నావే, నీవు చెప్పినటువంటి హరి ఈ స్తంభంలో ఉన్నాడా? ఇందుగలడు అందులేడను సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచినా అందందే గలడు దానవాగ్రణి వింటే. తండ్రి, నీవు చూడగలగాలి గాని భగవంతుడు లేని ప్రదేశం ఎక్కడా, ఇక్కడ అక్కడ అని కాదు. నీవు గనక తెలుసుకోగలిగినట్లయితే, చూడగలిగినట్లయితే అన్ని చోట్ల నిండి నిమిడీకృతమైనటువంటిదే భగవత్తత్వం. పూర్వం ఒక నయనమారొచ్చి పండుకున్నాడు. తలేమో ఒక శివలింగం మీద పెట్టాడు, కాళ్ళు రెండు ఒక శివలింగం మీద పెట్టాడు, పండుకున్నాడు. ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఓ భక్తుడు వచ్చాడు. అయ్యా అయ్యా, అపచారం అపచారం అన్నాడు. ఏమి స్వామి, ఏమిటి అపచారం? మీ కాళ్ళు రెండు శివలింగం మీద పెట్టారండి. అలాగా నాయన, పెద్దవాణ్ణి, కాళ్ళు కూడా కదపలేను. అందువల్ల ఏమి అనుకోకుండా క్షమించి నా కాళ్ళు తీసి ఆ శివలింగం లేని చోట పెట్టవయ్యా అన్నాడు ఆయన. అంటే ఆ కాళ్ళు తీసి ప్రక్కన పెట్టాడు. అక్కడ ఒక శివలింగం కాళ్ళ కింద వచ్చింది. అరే, ఇక్కడ ఉందే, మళ్ళీ తీసి పక్కన పెట్టాడు. అక్కడ శివలింగం. పిచ్చివాడా, భగవంతుడు లేని ప్రదేశం ఎక్కడ? భగవంతుడు లేకపోయినట్లయితే ఈ సృష్టి ఈ విధంగా ఉండదు. అన్ని చోట్ల నిండి నిమిడీకృతమై ఉన్నాడు పరమాత్మ. అది నీవు చూడలేకపోతూ ఉన్నావు. చూడగలిగితే అన్ని చోట్ల నిండి ఉన్నటువంటి తత్వమే పరమాత్మ తత్వం అనేటటువంటి విషయం చెప్పాడు ఆయన. అయితే ఈ విషయం దివ్య ఖురాన్లో ఆల్ బఖ్రా 115లో ప్రాక్ పశ్చిమాలన్నీ అల్లాహువే, మీరు మీ ముఖాన్ని ఏ దిక్కుకు త్రిప్పినా అక్కడ మీకు అల్లాహ్ సమ్ముఖం లభిస్తుంది. అల్లాహ్ అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన అంతా తెలిసినవాడు. ఆయన